బాబు ఏంటి? సీఎం దగ్గర నుంచి ఫోను. తీయొద్దు. లేదు, ఆల్రెడీ తీశాను. లైన్లో ఉన్నారు, మాట్లాడేయండి. రే, మీరంతా అటువైపు వెళ్ళండి. వెళ్ళండి, అటువైపు వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. హలో. హలో, నమస్తే సీఎం గారు, ఎలా ఉన్నారు? ఏంటి వేలు, ఫోన్ చేస్తే తీయడం లేదు? అబ్బే అలా ఏం లేదండి, స్నానానికి వెళ్ళాను, వచ్చి తీసే లోపల కట్టయింది. ఎలా చూడు, అక్కడ జరిగేదంతా నాకు తెలుసు. ఎలక్షన్ టైంలో ఏం చేస్తున్నావు నువ్వు? అలా చెప్పకండి సీఎం గారు, చెప్పేవాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు. ఇక్కడ జరిగిన దానికి పార్టీకి సంబంధం లేదు, నా పర్సనల్. నా ఇంటి వాకిట్లో ఎన్నో ఏళ్ళుగా నేను పెంచిన కుక్క నన్నే కరిచింది. దాన్ని నేను చంపాలి. ఇది చాలా చిన్న విషయం సీఎం గారు, మీరిందులో ఎంటర్ అవ్వద్దు. వేలు, నేను సీఎంని మాట్లాడుతున్నాను, వింటున్నావా? అక్కడ ఏం జరిగినా సరే ఈ నిమిషమే అన్నిటినీ ఆపేసి బయలుదేరి ఇక్కడికి వస్తున్నావు. ఏమున్నా సరే నేరుగా మాట్లాడుకుందాం, సరేనా? అది వదిలేసి కావాలని ఏదైనా చేసావో అంతే, అర్థమైందా? సీఎంకి చాలా పనులున్నాయి, పెట్టేస్తున్నా. ఉండు 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 ఉండు, నేను చూస్తాను, ఉండు. వీరా 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 వీరా, నువ్వు బయటకు వెళ్ళదు, నువ్వు బయటకు వెళ్ళదు, ఇక్కడ ఉండు, బయటకు వెళ్ళదు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. వీరా చెప్తున్నానుగా, లోపలికి వెళ్ళు. నాన్న చెప్తున్నాడు, అమ్మ దగ్గరికి వెళ్ళు. నేను చెప్తున్నా కదా, రమ్మంటుంటే. వాళ్ళు వచ్చేసారు, నేను చెప్పింది విను. ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు అయ్యా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చోమంటే చెప్తున్నానా? కూర్చోయ్యా, నేను చెప్తున్నా చెప్తున్నాను కదా, వాళ్ళు వచ్చారని. నేను చూసుకుంటా అని చెప్పాక నా మాట వినవా? నాన్న మాట వినవా? కూర్చోరా, కూర్చోరా, కూర్చో. ఇలా చూడు, నేను లోపలికి వెళ్ళొస్తాను, నువ్వు బయటకు వెళ్ళకూడదు, సరేనా? నేను చెప్తున్నాను విను. వెళ్ళావు ఇదిగో పట్టుకోనాయనా. ఏంటి నాన్న ఇది? ఇవన్నీ ఎలా? ఇవన్నీ మీ గురువిచ్చినవే. చిన్నప్పుడు జరిగినట్టు మళ్ళీ నీకు జరిగేట్టయితే ఇది నీ చేతికిమ్మన్నాడు, తీసుకో. వీరా, మనల్ని చంపాలనుకుని గడప దాటి ఎవడైతే లోపలికి వస్తాడో వాడు ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? కూర్చోనాయనా, లోపలికి ఎవడొస్తాడో చూద్దాం. అన్నా, ఎక్కడున్నారా? వచ్చేసామన్నా. ఇల్లు తాళం వేసి ఉందన్నా, లోపల ఉన్నారనుకుంటా. లోపలికి వెళ్ళి వేస్తానన్నా. లోపలికి వెళ్ళొద్దు, నేను చెప్పే వరకు బయటే ఉండండి. అందరూ వెళ్ళండి, 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 వెళ్ళు. అన్నా, రే, చెప్పండి అన్నా. మనం కుక్కలన్నీ పంపిస్తాను, వాళ్ళు పందుల్ని పెంచుతున్నారుగా, ఆ తొట్టులోకి వీటిని పంపు. వెనకాల వస్తున్నాయనా? లోపలికి పంపి వేసేయమంటావా? వెయ్యమంటున్నా వేసే.
ఈరోజు 4-5 ప్రాణాలన్నా పోవాలి. సరే అన్నా. నాన్న, పందులు అరిచే సౌండ్ వినిపిస్తోంది కదా? లేదు నాయనా, అలాంటిదేం వినపడలేదే. వీరా, నాన్న, నాకు వినిపిస్తోంది. పందులు ఏమైనా చేస్తున్నారేమో. పందుల్నేం చేయబోతారయ్యా? ఏమైంది అదిలే. నాన్న, ఏదో తప్పు జరుగుతోంది. నాకు సౌండ్ వినిపిస్తోంది. నేను వెళ్ళి చూస్తాను. వీరా వీరా, అలాంటిదేం జరగదు నాయనా. నేను చెప్పేది విను వీరా. ఆ కుర్రాడు నువ్వు కూర్చోమంటే కూర్చోలేదు. అదే నీ సమస్య? వాళ్ళ నాన్నని నీ ముందు నిలబెట్టిందే నీకు సమస్యగా లేదా? అర్థమైంది. నిజంగా నువ్వే తప్పు చేయలేదు. అన్ని తప్పులు మీ నాన్న చేశాడు, మీ తాత చేశాడు. ఊరూరా తిరిగి ఇక్కడ కూలీలకు మనుషులు పెట్టినట్టు పార్టీకి మనుషులు పెట్టారు. కానీ పార్టీ యొక్క సిద్ధాంతాలను, నియమాలను కొంచెం కూడా పాటించలేదు. లేదంటే ఈ కాలంలో కూడా ఒక ముల్లులాగా మొలుచొచ్చి నువ్వు నాతో మాట్లాడతావా? ఇలా చూడు, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇకపై ఇలా జరిగితే నేను అనుమతించేది లేదు. ఇది బయటికి తెలిస్తే అంతకంటే అవమానం, అసహ్యం ఈ పార్టీకి ఏదీ ఉండదు. అందువల్ల ఆ పెద్దాయన మహారాజ్ ఇంటికి వెళ్ళి క్షమించమని అడిగి ఈ సమస్యకి ముగింపు పలుకు. అప్పుడే పార్టీ ప్రాథమిక కార్యకర్త అనే పదవైనా నీకు మిగులుతుంది. అర్థమైందా?
సీఎం గారు, మీరు నాకు అంత పెద్ద భిక్ష వేయక్కర్లేదు. నేను ముందు కాకాని సుందరం కొడుకుని, దాని తర్వాతే మీ పార్టీ యొక్క మండలాధికారిని. మా నాన్నగారి గౌరవాన్ని తప్పని ఒప్పుకుంటేనే నాకు ఈ పదవి దక్కుతుందంటే వద్దు సీఎం గారు, వద్దు. ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ, అదే పదవి, అదే మర్యాద నాకు దొరుకుతుందని మీకు బాగా తెలుసు. అది ఎలా అని కూడా మీకు తెలుసు. నా వెనకాల ఎంత పలుకుపడి ఉందని తెలియకుండానా ఇంత చిన్న కుర్రాడి చేతులకు ఇంత పెద్ద పదవిని పెట్టారు? రత్నవేల్, ఇక్కడి నుంచి బయలుదేరు. ఇకపై నీ మొహం నాకు కనబడకూడదు. వెళ్ళిక్కడి నుంచి. సరే సీఎం గారు, వెళ్తాను. ఇప్పుడు పంపించే తర్వాత వచ్చి అరెస్ట్ చేస్తారుగా, పాత కేసులన్నీ గెలుపుతారుగా, అంతేగా? పిచ్చనాయాల, నిన్ను అరెస్ట్ చేసి గొప్పని చేయమంటావా? నువ్వు ఏ పార్టీలోనైనా వెళ్ళి చేరు, ఏవి పీకలేవు నువ్వు. ఇలా చూడు, ఈ రోజు నుంచి నీ జిల్లాలో నీ పలుకుబడికి తెరపడుతుంది. ఓ థ్యాంక్స్ సీఎం గారు. నేనైతే తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. పొమ్మని చెప్తున్నానా?